హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఒక చిన్న బ్లాగ్స్ తో మీ ముందుకు వచ్చా. అదేంటంటే పిల్లలకి ఎలాగో హాలిడేస్ కదా, వాళ్ళకి ఏమైనా స్నాక్స్ చేయమనేసి మా వారు చెప్పారు. సరే అలాగే చేస్తాలే అంటే, స్నాక్స్ అనగానే ఏదో కాదు, పిల్లలకు హెల్దీగా ఉండాలి, ఇంకా స్వీట్ గా ఉండాలి అన్నాడు. సరే అయితే ఇంకా తప్పుతుందా అని ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉండగా నాకైతే పల్లి గట్టం అయితే గుర్తుకొచ్చింది. ఇదైతే పిల్లలు కూడా హ్యాపీగా తింటారు, అలాగే హెల్దీగా ఇంకా స్వీట్ గా ఉంటుంది అనేసి ఇంకా వాటి కోసం నేను రెడీ చేసుకుంటూ ఉండగా మా బావ వచ్చి, నేను హెల్ప్ చేస్తాలే, నువ్వు పల్లీలు వేయించుకోపో, నేను ఇంకా ఇక్కడ బెల్లం దంచుతాను అనేసి తను తీసుకొని ఇక్కడ దంచుతూ ఉన్నాడు. ఇక తను అలా దంచుతూ ఉంటే నాకైతే ఒక చిన్న కథ గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే, ఇంకా బెల్లం ఆ సుత్తి రెండింటిని బాగా గమనిస్తున్నారా? అలా ఒకసారి చూడండి, అక్కడైతే బెల్లం ఇంకా సుత్తి రెండిటిని చూస్తుంటే బంగారం ఇంకా ఇనుము రెండు కలిసి మాట్లాడుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. అవి రెండు ఏం మాట్లాడుకుంటున్నాయో ఒక చిన్న కథలో చెప్తా. అదేంటంటే, బంగారం ఇనుము రెండూ కలిసి ఇలా మాట్లాడుకుంటున్నాయంట. బంగారానికి అందమైన ఆకారాన్ని ఇవ్వడానికి కూడా ఇనుప సుత్తితోనే కొడతారు, అలాగే ఇనుముకి కూడా ఆకారాన్ని ఇవ్వడానికి కూడా ఇనుప సుత్తితోనే కొడతారు. బంగారాన్ని కొట్టేటప్పుడు మాత్రం అది ఎలాంటి శబ్దం చేయదు, కానీ ఇనుమును కొట్టేటప్పుడు మాత్రం అది పెద్ద పెద్ద శబ్దాలు చేస్తుంది. ఇదే విషయం మీద ఒక రోజు బంగారం ఇనుము దగ్గరికి వెళ్ళి, బ్రో, నన్ను కూడా ఇనుప సుత్తితోనే కొడతారు, నిన్ను కూడా అదే సుత్తితో కొడతారు కదా, కొట్టేటప్పుడు నేనేం సౌండ్ చెయ్యను, నువ్వు మాత్రం ఎందుకు అంత పెద్ద పెద్ద సౌండ్ చేస్తావు? దానికి ఇనుము ఏమని సమాధానం ఇచ్చిందంటే, బ్రో, నిన్ను కొట్టే సుత్తితో నీకేం సంబంధం లేదు, కానీ నన్ను కొట్టే సుత్తి నాలా నా అనుకునే వాళ్ళే నన్ను కొడితే ఆ నొప్పి ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, అందుకే తట్టుకోలేక అరుస్తాను. మొత్తం మన గురించి ఏమనుకున్నా పెద్దగా బాధ ఉండదు, దాన్ని పెద్దగా పట్టించుకోము కూడా. కానీ మనం అనుకున్న వాళ్ళే మనల్ని బాధ పెడితే, మన వెనకాలే తప్పుగా మాట్లాడితే, తప్పుగా ప్రవర్తిస్తే ఆ బాధను దిగమింగుకోలేము. నిజమే కదా? మీకు ఇది కరెక్టే అనిపిస్తే కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి.